హలో గైస్, వెల్కమ్ టు సంవిట కేస్. నిన్న రాబిన్ హుడ్ సినిమా చూసొచ్చా. ఏం చెప్పాలి సినిమా గురించి? యాక్చువల్గా పార్ట్లుగా చూస్తే సినిమా చాలా బాగానే అనిపిస్తుంది, కానీ కలిపి చూస్తే మాత్రం ఏం ఎక్కడో తేడా కొడుతుంది అబ్బాయి అనిపిస్తుంది. ఎందుకంటారా? యాక్చువల్గా జనరల్గా మనం సినిమా చూసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా మనం ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తుంటాం? హీరో ఎంట్రీ, హీరో ఎంట్రీ ఉంటుంది, ధూమ్ 2 రేంజ్లో ఉంటుంది. కానీ ధూమ్ 2 ఆల్రెడీ మనం చూసేసాం కదా. అండ్ హీరోయిన్ ఎంట్రన్స్, విలన్ ఎంట్రన్స్, లైక్ ఇంట్రోస్ ఉంటాయి బాబాయ్, చెత్త కొట్టేసింది అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ మనం ఆల్రెడీ ఎప్పుడో చూసేమే, ఎక్కడో విన్నామే, అర్థమైందా? సో మనకి బాగుంది అనిపిస్తుంది, కానీ ఇది ఆల్రెడీ నాకు తెలుసు కదా అనే ఫీలింగ్ ఎక్కడో తేడా కొడుతూ ఉంటుంది. పక్కన పెడితే నెక్స్ట్ థింగ్, సినిమాలో కామెడీ కోసమే సినిమా మొత్తం కామెడీయే చేశాడు, ఇంకేం చేయలేదు. కానీ బేస్ లైన్ ఒకటి తీసుకున్నారు. ఆ బేస్ లైన్ వచ్చి మంచి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ కాన్సెప్ట్ మీకు ఒకవేళ సినిమా చూడాలి అన్న దృష్టి ఉంటే కనుక నేను స్పాయిల్ చేసినట్టు అవుతాను, అందుకని నేను చెప్పను కాన్సెప్ట్. ఐ డూ రెస్పెక్ట్ ద ఫిల్మ్స్. నేను స్పాయిలర్ అలర్ట్ వేసాను కదా, పర్లేదు అది ఇది అని చెప్పేస్తే ఆ సినిమా చూడాలని ఇది పోతుంది. చలో ఓకే, అది పక్కన పెడితే మెయిన్ విషయం ఏంటంటే లైక్ కామెడీగా హీరోయిన్ని కలవడము అండ్ మధ్యలో రాజేంద్ర ప్రసాద్ గారి సీన్స్, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కొన్ని కామెడీ ట్రాక్స్ అన్నీ బాగానే ఉంటాయి. కానీ అది అవసరం లేదు, అంటే ఊరికినే పెట్టేస్తున్నారు అంతే. టక కామెడీలు వెళ్ళిపోతున్నాయి. ప్రతి సీన్కి ఆడియన్స్ అందరూ నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. కానీ అది సినిమా అంటే యాక్చువల్గా అవన్నీ బిట్లు కింద పెట్టి ఒక 4-5 ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేస్తే ఒక జబర్దస్త్ సిరీస్ అయిపోతుందేమో. అఫ్కోర్స్ మరీ అంత కంపేర్ చేయలేను, కానీ జస్ట్ ఎపిసోడ్స్ వైజ్ రిలీజ్ చేసేసి ఉంటే ఒక కామెడీ వెబ్ సిరీస్ కింద చాలా బాగానే ఉంటుంది. కానీ సినిమా వైజ్గా ఆలోచిస్తే ఐ డోంట్ థింక్ దే హిట్ ఇట్ అట్ దాట్ పాయింట్. లేదు, నాకు లాజిక్లు ఏం అక్కర్లేదు, సినిమాటిక్గా నేనేం జడ్జి చేయను ఆర్ ఇది అంతేం లేకుండా, బ్రెయిన్లో ఏం పెట్టుకోకుండా, లాజిక్లు ఏమీ లేకుండా ప్లెయిన్గా నేను కామెడీని ఎంజాయ్ చేయడానికి సినిమాకి వెళ్తున్నాను. ఐ నీడ్ a 2.5 hour కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ప్రశాంతంగా నేను వీక్ మొత్తం ఆఫీస్ టెన్షన్స్ వదిలేస్తాను, లేకపోతే ఐ నీడ్ ఎ బ్రేక్, కమ్ ఆన్ చిల్ మ్యాన్ అనుకొని చూద్దాము అనుకుంటే మాత్రం ఐ ప్రామిస్ యూ దిస్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ. అలా అనుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ కంప్లీట్ ఎంటర్టైనర్. రాబిన్ హుడ్ సినిమాకి వెళ్తే హ్యాపీగా అమ్మయ్య కూర్చొని నవ్వుకున్నాను రా నాయన అనుకొని ఎంజాయ్ చేసి మీరు బయటకు వస్తారు, అది నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. కానీ సినిమా పరంగా, వాల్యూస్ పరంగా, ఆర్ సినిమా టైమింగ్ పరంగా, ఆర్ గెస్సింగ్ పరంగా, ఒక లాజికల్ సినిమా క్రిటిక్, లాజికల్ సినిమా రివ్యూవర్ టైప్లో మీరు సినిమా చూస్తే కనుక ఆబ్వియస్లీ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీ హిట్టింగ్ యూ. నాకు అనిపించట్లా. అందుకనే అంటున్నా, ఒక రివ్యూవర్గా మాట్లాడితే కనుక ఐ విల్ నాట్ సపోర్ట్ దిస్ ఫిల్మ్. సినిమా బాగుందని నేను చెప్పలేను, అదే ఒక 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 బెటర్ రేటింగ్ నేను ఇవ్వలేను. కానీ ఒక కామన్ ఆడియన్గా లాజిక్లన్నీ వదిలేసి ఊరికే ఎంజాయ్ చేయడానికి నేను సినిమాకి వెళ్తున్నాను అనుకుంటే మాత్రం, లైక్ ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమాలు వచ్చేవి,
నో లాజిక్, కంప్లీట్ ఇల్లాజికల్ కామెడీ ఎంటర్టైనర్స్ వచ్చేవి. లైక్ దొంగల బండి అని, యూనో బ్లేడ్ బాబ్జీ అని, ఇలా కొన్ని సినిమాలు వచ్చేవి. దే ఆర్ కంప్లీట్ ఎంటర్టైనర్స్, కామెడీ ఎంటర్టైనర్స్. అందులో లాజిక్ ఉండదు, ఏముండదు, ఏ స్టోరీ ఉండదు, ఏముండదు. బేస్ లైన్ ఒకటి పెట్టుకుంటారు, ఆ బేస్ లైన్తో నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు, 2.5 hours నెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ఒక రేంజ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిన సినిమా రాబిన్ హుడ్. అండ్ ఫైనల్లీ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన పర్సన్ మన డేవిడ్ భాయ్. ఆయనకి ఎవరైనా ఆధార్ కార్డ్ ఇచ్చేయండి రా బాబోయ్. ప్రాపర్ ఇండియన్, ప్రాపర్ తెలుగు పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన డేవిడ్ భాయ్ అని హ్యాపీగా అనుకోవచ్చు. ఒక ఫారెన్ తెలుగు పర్సన్ అయినా ఎంత హంబుల్గా ఉంటారో అసలు ప్రమోషన్స్లో కానీ. అఫ్కోర్స్ ఆయన పర్సనల్ లైఫ్ని వి డోంట్ బాదర్ మచ్, మనం మాట్లాడకూడదు. కానీ వాట్ ఎవర్ వి సీ ఆన్ కెమెరా, లైక్ ప్రమోషన్స్ చేసినప్పుడు కానీ, మూవీలో మనం చూస్తున్న ఆయన క్యారెక్టర్కే కానీ అమేజింగ్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది ఆయనకి. వెరీ 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 గుడ్ యాక్టర్ ఆయన. మేబీ ఐ హోప్ ప్రాపర్గా ఫుల్ లెంత్ క్యామియో రోల్ లాగా ఉండింది మూవీలో, కానీ క్యామియో రోల్ కాకుండా ఫుల్ లెంత్ మూవీ ఆయన యాక్ట్ చేస్తే ఐ వుడ్ లవ్ టు సీ దట్. ఐ బీ రియలీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. డేవిడ్ భాయ్, I respect you a lot. Thank you very much for coming to Tollywood, and of course now we feel really as a complete Telugu guy. మిమ్మల్ని మేము కంప్లీట్గా ఓన్ చేసుకున్నాము. అఫ్కోర్స్ ఆల్రెడీ ఓన్ చేసేసుకున్నాము, బట్ దీంతో ఇంకా మా వాడు అయిపోయారు మీరు. ఇంకా ఇక్కడ ఉండిపోవచ్చు, మీరు సభ్యత్వం తీసేసుకోవచ్చు, ఆధార్ కార్డ్ తీసుకొని మీరు ఉండిపోవచ్చు ఇక్కడ. ఇల్లు మంచి ఇల్లు చూసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోండి ఆంధ్రాలో, తెలంగాణలో. అండ్ ఫైనలీ గైస్, నేను చెప్పొచ్చేది ఒకటే, మీరు రేటింగ్ పరంగా ఇవ్వండి అంటే 3 out of 5, 4 out of 5 ఇవి కావు. ఎందుకంటే ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వలేము. బాగుంటుంది సినిమా, చూస్తున్నంతసేపు ఏం చేస్తాం, ట్విస్టీగా ఉంటుంది, మధ్య మధ్యలో కామెడీ ఉంటుంది. అండ్ నాకు ఎందుకో పాటలు నచ్చలేదు బాబాయ్, ఊరికనే పెట్టినట్టు అనిపించింది అంతే. ఎందుకు పెట్టాడో అర్థం కాలే సినిమాల్లో పాటలు. ఐఎమ్ సో సారీ ఫర్ ద పర్సన్ హూమ్ ఎవర్ వర్క్డ్ ఇట్ ఫర్. నాకు ఎక్కల సాంగ్స్, అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు రాలే. అండ్ ఐ డింట్ రిమెంబర్ ద లిరిక్స్ యాజ్ వెల్. జనరల్గా నేను సాంగ్స్ చూస్తున్నప్పుడు బీయింగ్ అ లిరిసిస్ట్ నాకు ఎక్కడో లిరిక్స్ కనెక్ట్ అవుతాయి. మేబీ ఇట్ ఈస్ ఒక కమర్షియల్ సాంగ్ అయినా కానీ, ఒక లవ్ సాంగ్ అయినా కానీ, ఒక సాడ్ సాంగ్ అయినా కానీ, ఒక ఇంట్రో సాంగ్ అయినా కానీ, ఈవెన్ ఐటమ్ సాంగ్ అయినా సరే కొంచెం మనము సాంగ్ వింటున్నంతసేపు కనెక్ట్ అవుతుంది. ఏదో 1-2 లైన్స్ ఆ సీన్ని, ఆ సినిమా ఫ్లేవర్ని తీసుకొచ్చి పెడుతుంది. కానీ నాకు ఇందులో అలా అనిపించలే. ఏ సాంగు కూడా సినిమాతో కనెక్ట్ అవ్వాల. కంప్లీట్ అవుట్ ఆఫ్ ద బాక్స్లోంచి తీసుకొచ్చి సినిమాలో సాంగ్స్ ఉండాలి కాబట్టి పెట్టినట్టు అంటే నాకు అనిపించింది. మేబీ దే లుక్ ఇన్ టు దిస్ ఫర్దర్గా. నెక్స్ట్ సినిమాల్లో మేబీ ఇంకా బెటర్ కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెటర్ ఇఫ్ యూ లవ్ ఎంటర్టైన్మెంట్, గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. కంప్లీట్గా ఫ్యామిలీతో వెళ్ళచ్చు. నో అడల్ట్ జోక్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. కంప్లీట్గా ఫ్యామిలీ జోక్స్ ఉన్నాయి. పిల్లల్ని తీసుకొని, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళచ్చు. ఎంజాయ్ చేయండి. ఒక వీకెండ్ని ప్రాపర్గా నవ్వుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ అ క్రిటిక్ అండ్ ఇఫ్ యూ నీడ్ దట్ సినిమా స్టఫ్, ఐఎమ్ సారీ, దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఈ వీడియోకి ఇంతే. మీకు నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి యూట్యూబ్ కూడా చూపిస్తూ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ వీడియో ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేసి నాకు చెప్పండి, సో దట్ నన్ను నేను బెటర్ చేసుకోగలుగుతాను. నెక్స్ట్ వీడియోస్ ఇంకా బెటర్గా మీకు ఇవ్వగలుగుతాను. షేర్ ఇట్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. టింగ్ గంట కూడా ఆన్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.